హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, మీకైతే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీగా కట్టించిన హౌస్ మీరైతే చూడొచ్చు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసెస్లో మీకు 2 హౌసెస్ అయితే ఉన్నాయి. అలానే ఫ్రంట్ సైడ్ కూడా 25 అడుగుల రోడ్ అయితే ఉందండి. చాలా నియర్ బై మనకు మిడిల్లో అయితే ఈ హౌసెస్ ఉన్నాయన్నమాట. టౌన్కి చాలా బెస్ట్ హౌస్. ఎలివేషన్ కూడా మీరు చూడొచ్చు అనమాట. చాలా బాగుంది. కొత్తగా కట్టించిన హౌసెస్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇంకా అలానే ఫ్రంట్ సైడ్ 25 అడుగుల రోడ్డు ఉంది, మీరైతే మర్చిపోద్దండి. చాలా బాగుంది. చుట్టూ కూడా మంచి అఫీషియల్ ఉండే ఏరియా అనమాట. అలానే ఒకసారి ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక హౌస్ అయితే ఆల్రెడీ గృహ ప్రవేశం అయితే చేసినారు. చూడొచ్చు హౌసెస్ అయితే ఎంత క్లాస్ గా కనిపిస్తున్నాయి. అలానే సరౌండింగ్ మొత్తం మనకు మంచి అఫీషియల్ ఏరియా అనమాట. చుట్టూ ఆఫీసర్సే ఉంటారు. ఇంకా ఇదైతే ర్యాంప్ చూడొచ్చు, ఇక్కడ చాలా హైట్ గా ఉందండి. అలానే ఇక్కడ ప్లాంట్స్ వేసుకోవడానికి కూడా మనకు కొంచెం ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కార్ పార్కింగ్ అయినా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లాంట్స్ ఎలా వేసినా కూడా చాలా బాగుంటుంది గ్రీనరీ అయితే. ఇక్కడ సరౌండింగ్ అంతా మీకు వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. అలానే ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకు గేట్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది. మంచి డిజైన్, చాలా బెస్ట్ క్వాలిటీగా అయితే ఉంటుంది. అలానే చూడండి, ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. సంపు అలానే బోరు ఓకే, రెండు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడొచ్చు పార్కింగ్ టైల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇక్కడ సంప్ వచ్చేసరికి 4000 కెపాసిటీ అయితే ఉంటుందండి. అలానే చూడొచ్చు ఎలివేషన్ టైల్స్ కానీ, ఇక్కడ వచ్చేసరికి పైన పీవీసీ కానీ కలర్ కాంబినేషన్ చాలా క్లాస్గా ఉంది. ఇంకా అలానే డోర్ కూడా మీరు చూడొచ్చు అండి. ఇక్కడ మామూలుగా అయితే సేఫ్టీకి టేక్ డోర్ కూడా ప్రొవైడ్ చేసినారు అనమాట. అలానే మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ కూడా టేక్ డోరే అండి. ఇక్కడ బయట సేఫ్టీకి కూడా టేక్ డోర్ అనమాట. చాలా క్వాలిటీగా, అసలు ఇంకా కస్టమర్ తీసుకున్నారంటే హ్యాపీగా ఉండాలనే కాన్సెప్ట్ తో మంచిగా క్వాలిటీగా కట్టించినారు. కార్ పార్కింగ్ ఏరియా అలానే హౌస్ చుట్టూ వాస్తు ప్రకారం స్పేస్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ చూస్తున్న హౌస్ అలానే పక్కన ఉండే హౌస్ సేమ్ మెజర్మెంట్స్, అక్కడ కూడా సేమ్ అన్నమాట. మొత్తం అంతా ఇలానే ఉంటది. ఇంకా ఇక్కడ మనకు కార్ పార్కింగ్ ఏరియాలో ఇక్కడ వాషింగ్ ఏరియా ప్లస్ మన కామన్ వాష్రూమ్ అయితే ఉంటది. ఇక్కడ వచ్చేసరికి ఛార్జింగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ముందే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే చాలా వస్తున్నాయి కాబట్టి ప్రెసెంట్ అంతా అవే అనమాట. ఇక్కడ పాయింట్ కూడా ఇచ్చినారు. అలానే ఇక్కడ స్పేస్ కూడా బాగుందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ట్యాప్ కనెక్షన్ అంతా రెడీగా అయితే ఉందన్నమాట. ఓకే, మీరు అసలు ఇంక ఎటువంటి పని చేయవలసిన అవసరమే లేదు. మొత్తం అంతా రెడీ టు మూవ్. మరి ఇంకే పని ముట్టాల్సిన పనే లేదండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. చూడొచ్చు స్పేస్ టైల్స్ క్లాస్ గా ఇవ్వడం జరిగింది. కామన్ వాష్రూమ్ ఓకే, ఈ విధంగా అయితే ఉంది. హౌస్ అయితే చూడండి, ఇక్కడ నుంచి అసలు ఎంత క్లాస్ గా కట్టించినారు. అసలు మనం కట్టించుకున్నా కూడా ఈ విధంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ వీళ్ళైతే మంచిగా ప్లాన్ చేసి ప్రతిదీ ఎక్కడ ఏముండాలనేసి పక్కాగా ప్లానింగ్ తో అయితే చేయడం జరిగింది. ఇక్కడ డోర్ కూడా క్వాలిటీగా అయితే మీరు చూడొచ్చు, ఎంత బాగుంది చూడండి. డిజైన్ కూడా సేఫ్టీగా అయితే ప్రొవైడ్ చేసినారు ఈ డోర్. అలానే మెయిన్ వచ్చేసరికి టేక్ డోర్ అనమాట. ఇదంతా డిజైన్ కూడా చూడండి, అసలు ఫినిషింగ్ కానీ దగ్గర ఉండి చేయించారనమాట. అంత క్లాస్ గా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంకా హాల్ విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా మంచి స్పేషియస్ గా ఉంది. దానికి తగ్గట్టు ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్. పైన పిఓపి చూడండి ఎంత క్లాస్ కనిపిస్తుంది. అలానే టీవీ యూనిట్ కి సంబంధించి కలర్ కాంబినేషన్ కి పైన పిఓపి కూడా మంచిగా అయితే సెట్ చేశారండి. చాలా అంటే చాలా క్లాస్గా ఉంది ఇల్లు. ఒకసారి అయితే విజిట్ చేయండి. వైరింగ్ విషయానికి వచ్చేసరికి లోపలే టీవీ యూనిట్ కి సంబంధించి మొత్తం అంతా అరేంజ్మెంట్ చేశారు. అలానే హాల్ విషయానికి వచ్చేసరికి మంచి స్పేషియస్ ఉంది. కిచెన్ కానీ, డైనింగ్ ఏరియా కానీ, పూజా రూమ్ కానీ, బెడ్రూమ్స్ కానీ మంచి స్పేషియస్ ఉన్నాయి. హాల్ కి సంబంధించి టీవీ యూనిట్ అయితే చాలా క్లాస్ కనిపిస్తుంది. స్పేస్ కూడా బాగుందండి. పైన అయితే పిఓపి రాజ్ మహల్ లా కనిపిస్తుంది. అలానే డోర్ విషయానికి వచ్చేసరికి మీరైతే చూడొచ్చు, ఫినిషింగ్ అయితే దగ్గరుండి చేయించారు. డోర్ కి సంబంధించి లాక్ కూడా సేఫ్టీగా అయితే ఉంటుందండి, చూస్తేనే అర్థమైపోతుంది. అలానే ఇంకా టీవీ ప్యానల్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం టీవీ యూనిట్ అలానే పైన పిఓపి కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ అండి. ఇంకా కాక్రీ యూనిట్ అయితే డైనింగ్ ఏరియాలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా హైలైట్ గా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు గ్లాస్ ప్రొఫైల్స్ అసలు అదిరిపోతున్నాయి. కాక్రీ యూనిట్ మొత్తం అంతా ఇది. అలానే ఇక్కడ మిర్రర్ పాయింట్ కూడా సెట్ చేసినారు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈ విధంగా బేసిన్ కూడా ఉంది. ఇంకా మిర్రర్ కి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి కిచెన్ లో ఉండి హ్యాంగింగ్ లైట్స్ అసలు రాయల్ లుక్ కనిపిస్తుంది చెప్పాలంటే హౌస్. మనమైతే డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు వెంటిలేషన్ కూడా మొత్తం అంతా సేఫ్టీగా కూడా ప్రొవైడ్ చేసినారు అనమాట. విండోస్ అయితే బాగా పెద్దగా అయితే ఉంది, మీరు అయితే చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా టోటల్ గా. అలానే పైన చూడండి పిఓపి మొత్తం సెట్ చేసినారు. డైనింగ్ ఏరియాలోను ప్లస్ మనకు బెడ్రూమ్స్ లోను హాల్లోను చాలా బెస్ట్ గా అయితే చేపించారు. ఇక్కడ కూడా మీరు చూస్తే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బేసిన్ కూడా ఉంది. ఇక్కడ మొత్తం స్పేస్ చూడొచ్చు. ఇక్కడ 6 లీటర్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. అలానే ఇక్కడ కిచెన్ పూజా రూమ్ రెండు అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ హ్యాంగింగ్ లైట్స్ కూడా చూడొచ్చు అండి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ కూడా గ్లాస్ ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది.
లోపలంతా ఇక్కడ గ్లాసెస్ అండి ఇవి. ఇదంతా సాఫ్ట్ క్లోజ్ వస్తుంది. ఇక్కడంతా ఇది ఇంటీరియర్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి పూజా రూమ్ కి సంబంధించి డోర్స్ అయితే మీరు చూడొచ్చు, చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఓపెన్ చేస్తే అసలు స్పేస్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి. మొత్తం అంతా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. అలానే 2 స్టెప్స్ కూడా ఉన్నాయి. అయితే మీరు చూడొచ్చు స్వస్తిక్ అయితే డిజైన్ ఇచ్చారండి. దానికి సంబంధించి మధ్యలో లైట్ కూడా ఉంది, ఎల్ఈడి లైట్. అలానే కిందంతా టైల్స్ మామూలు డీసెంట్ గా అయితే ఇవ్వడం జరిగింది. కిందంతా గ్రానైట్ అండి. అక్కడ 2 స్టెప్స్ కూడా ఇచ్చారనమాట. పూజా రూమ్ లో ఈ విధంగా అరేంజ్ చేస్తారు. పైన వచ్చేసరికి ఫోటోస్ పెట్టుకోవడానికి, కింద స్టెప్ మీద మనకు దీపాలు పెట్టుకోవడానికి కూడా మంచిగా అరేంజ్ చేస్తారు. ప్రతిదీ అండి 2 హౌసెస్ ఏది తీసుకున్నా కూడా వాస్తు ప్రకారం మంచిగా అయితే చేపించారనమాట దగ్గరుండి. అలానే ఇక్కడంతా ఫుల్ కవర్ చేశారనమాట ఇంటీరియర్ టోటల్ గా. పైన అంతా హ్యాండిల్లెస్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ గా. ఇక్కడ గ్లాస్ ప్రొఫైల్స్ ఇవి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి లోపలంతా సెల్ఫ్ అండి. ఇవంతా మనకు సాఫ్ట్ క్లోజ్ వస్తాయి. అలానే ఇక్కడ టెండమ్ బాస్కెట్స్ కూడా మీకు తెలిసింది. ఇంకా ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఎక్కడే కానీ మీకు ఎటువంటి డ్యామేజ్ అంటే ఏం లేదు. మొత్తం అంతా బాగా మంచి క్వాలిటీగా దగ్గరుండి చూపించారు. ఇక్కడంతా టైల్స్ చూడొచ్చు, అసలు డిజైన్ కూడా అసలు కొత్తగా ఉందండి. ఎక్కడ అయితే ఏ హౌస్ లో అయితే నేను కూడా చూడలేదు. చాలా ప్రత్యేకంగా అయితే చేపించారు. అలానే ఇక్కడ వాస్తు ప్రకారం రోల్ కూడా ఉందండి. ఇక్కడైతే లోయర్స్ కూడా మీరు చూడొచ్చు అండి. టీవీ నెట్ పక్కన మంచిగా అయితే ఫినిషింగ్ కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ కూడా పైన అయితే పిఓపి డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకే, బెడ్రూమ్ లోకి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇది మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి పైన పిఓపి చూడొచ్చు. సింపుల్ గా క్లాస్ గా ఉందండి. అసలు డిజైన్ కూడా చాలా సింపుల్ గా చేపించారు. అండ్ ఇక్కడంతా మీరు చూడొచ్చు, వన్ సైడ్ అంతా ఫుల్ కవర్ అయిపోయింది అనమాట. బెడ్రూమ్ కి సంబంధించి డోర్ అయితే ఇదండి. ఇది కూడా మంచి క్వాలిటీ ఉంది. అలానే ఇక్కడ నుంచి చూస్తే టోటల్ గా మనకు బెడ్రూమ్ అయితే మంచి సైజ్ లో ఉంది. అలానే ఇక్కడ మీకు కింగ్ సైజ్ కార్డ్ కూడా మంచిగా అయితే వేసుకోవచ్చు. ఇటు సైడ్ అంతా మనకు ఓపెన్ డోర్స్ ఇచ్చారు. ఇవి లోపల బీరువా పెట్టుకోవడానికి కరెక్ట్ పాయింట్ లో ఉంది. వాస్తు ప్రకారం అయితే ఇక్కడ సెట్ చేసినారు. ఇవంతా మీరు చూడొచ్చు సాఫ్ట్ క్లోజే వస్తాయి. డ్రెస్సింగ్ టేబుల్ మనం మరి సపరేట్ గా తెచ్చుకోవాల్సిన పని లేదనమాట. మేడం వచ్చేసి మనకి ఏ పని పెట్టలేదు అనమాట. హౌస్ తీసుకున్న వాళ్ళు బాగా హ్యాపీగా ఉండాలనేసి ఈ విధంగా అన్ని సెట్ చేసినారు. మరి మనకి పని అనేది లేకుండా మొత్తం ప్లానింగ్ ప్రకారం నెక్స్ట్ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది. ల్యాప్టాప్ పాయింట్, అలానే బుక్స్ ఏమైనా స్టడీకి కానీ చిన్న పిల్లలకి మంచిగా ఇక్కడైతే గ్రానైట్ అయితే సెట్ చేసినారండి. ఇక్కడ వచ్చేసి బుక్స్ కానీ మీకు సంబంధించి ఏమైనా ఫైల్స్ కానీ మంచిగా అయితే పెట్టుకోవచ్చు. ఇంకా విండోస్ కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు అండి. గ్రిల్ అంతా మంచిగా ఉందన్నమాట, సేఫ్టీగా. మామూలు నార్మల్గా ఇచ్చేది కాకుండా కొంచెం డిఫరెంట్ గా మంచిగా చేపించారు. ఇటు సైడ్ వచ్చేసరికి స్టోరేజ్, మనకి ఇక్కడ స్టోరేజ్ కి అయితే ఇచ్చారండి. పైన మామూలుగా వచ్చేసరికి వాష్రూమ్ పైన అయితే ఉంటుంది స్టోరేజ్, కానీ ఇక్కడ ఇచ్చారనమాట బెడ్రూమ్ లో. ఇటు సైడ్ మొత్తం వన్ సైడ్ అంతా ఫుల్ ఇదే ఉంటుంది. అలానే ఇక్కడ వార్డ్రోబ్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ లోపల వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద మీకు సెల్ఫ్లు కూడా ఉన్నాయండి. మంచిగా అయితే మొత్తం సెట్ చేసుకోవచ్చు. ఇవంతా ఓపెన్ డోర్స్ ఇచ్చారు. కింద మీకు సంబంధించి బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా కింద ప్లేస్ అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అండి. అండ్ ఇది వచ్చేసరికి వెస్టర్న్ టాయిలెట్. పైన షవర్ కానీ లైట్స్ కానీ మనకు వెంటిలేషన్ కోసం విండోస్ కూడా మంచిగా అరేంజ్ చేశారు. స్పేస్ కూడా బాగుందండి. అలాంటి టైల్స్ తో పాటు ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా మీరు చూడొచ్చు అనమాట. మనం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నామండి. ఇక్కడ కూడా పిఓపి అయితే చేపించారనమాట. సరౌండింగ్ లైట్స్ కూడా మీరు చూడొచ్చు. అవి వచ్చేసి క్వాలిటీగా మెయింటైన్ చేశారు. ప్రతిదీ అండి ఏది తీసుకున్నా కూడా ప్రతిదీ పిన్ టు పిన్ మంచి క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు. ఇది కూడా మీరు సైజ్ అయితే చూడొచ్చు. స్పేస్ అయితే బాగుందండి. అలానే ఇక్కడంతా స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా స్లైడింగ్స్ వస్తాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో. ఓకే, ఇక పైన కూడా మొత్తం ఇంటీరియర్ అయితే కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు. ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్. బయట అయితే కామన్ వాష్రూమ్ ఉంది. స్పేస్, వెంటిలేషన్ అండ్ మనకైతే బాగా మంచిగా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి షవర్ కూడా మీరు చూడొచ్చు. అండ్ అలానే ఇక్కడ ట్యాప్ కనెక్షన్, ఇక్కడ సోప్స్ కానీ షాంపూ కానీ అలా పెట్టుకోవడానికి మొత్తం పాయింట్స్ అయితే మంచిగా అరేంజ్ చేస్తారండి. హౌస్ అయితే చాలా బాగుంది. మీకు ఏమైనా నచ్చితే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఓకే, హౌస్ అయితే చూసారు కదా, చాలా బాగుంది. అలానే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. 24x50 అనమాట మెజర్మెంట్స్. 2.75 సెంట్స్ అయితే ఉంటది. ఈ హౌస్ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటుందో ఆ హౌస్ పక్కన సేమ్ ఈ హౌస్ లో ఏ విధంగా ఉంటుందో అక్కడ కూడా సేమ్ అనమాట. ఇది ఎలా ఉంటుందో అదే అలానే ఉంటది. సేమ్ మెజర్మెంట్స్, సేమ్ ప్రైస్. ఓకే, మీరు ఏమైనా బ్రదర్స్ కానీ ఏమైనా ఫ్యామిలీ పరంగా ఏమైనా తీసుకోవాలంటే, లేదంటే ఫ్రెండ్స్ కానీ తీసుకోవాలనుకుంటే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. 2 హౌసెస్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ అయితే 25 అడుగుల రోడ్ అయితే ఉందన్నమాట. చాలా బెస్ట్. మనకు లోన్ కూడా అంతా వస్తుంది. అలానే ఈ హౌస్ కి సంబంధించి 20 lakhs ఆల్రెడీ అంటే లోన్ తీసుకున్నారనమాట. ఆల్రెడీ 5 EMIs అయితే పే చేసినారు. మీరేమైనా తీసుకొని మీకు అంతా ఓకే అయితే లోన్ అనేది మీరైతే టేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి అయితే ఓనర్ నెంబర్ అయితే మీకు డైరెక్ట్ గా ప్రొవైడ్ చేసినాను, మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు. అలానే 75 lakhs అండి ఈస్ట్ ఫేస్.
24x50 2.75 సెంట్స్ లో ఈ హౌసెస్ అయితే కట్టించారనమాట. టోటల్ గా అది మొత్తం అంతా కలిపి 5.5 సెంట్ అయితే ఉంటది. కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉందండి, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఒకసారి అయితే విజిట్ చేయండి. అడ్రస్ అయితే అనంతపురంలో ఉండి కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో జొన్నారన్ మార్ట్ దగ్గర అనమాట. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లైన్ లోనే ఈ హౌస్ అయితే వస్తుంది. అలానే మనకు ఈ హౌస్ కి నియర్ లో సచివాలయం, అలానే చుట్టూ సరౌండింగ్ అంతా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. జుడియో అయితే షాపింగ్ మనకి చాలా పెద్దది అనమాట. అది వచ్చేసి మనకు చాలా నియర్ బై ఉంటది. అలానే నియర్ లో హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని నియర్ బై ఉంటాయి డెవలప్మెంట్స్. ఒకసారి అయితే కాల్ చేయండి. డిమార్ట్ కూడా చాలా నియర్ ఈ హౌస్ నుంచి చెప్పాలంటే. ఈ విధంగా మనకి ఇంకా ముందరికి వెళ్ళే కొద్దీ ఫంక్షన్ హాల్స్. ఒకసారి అయితే మీరు కాల్ చేసి విజిట్ అవ్వండి. సరౌండింగ్ ఏరియా కూడా మీరైతే చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి హౌసెస్ చాలా ఉన్నాయన్నమాట. పక్కన కూడా చాలా హౌసెస్ అయితే కట్టిస్తున్నారు ప్రెసెంట్. లేట్ చేయకుండా ఇంత మంచి హౌస్ మీకోసం వెయిటింగ్ అండి. ఓకే, కాల్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.